Hey guys, welcome back to our channel. Welcome at Ipo. అరే సిగ్గుపడుతుంది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. ఏకాదశి స్పెషల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్ట్ అయితే అయిపోయినాం గాయస్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఎట్లుంటుందో డే. బైక్ పట్టుకొని స్టార్ట్ చేసుడుతోటి అది ఆటోమేటిక్గా పెట్రోల్ బంక్ తీసుకుపోయింది. ఎన్ని రోజులు పెట్రోల్ కొట్టించుకోకుండా తిరుగుతారో బై అని అట్లా వెయిట్ చేస్తుంటే మన టర్న్ అయితే వచ్చేసింది. అన్న ఒక 900 కొట్టు అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంతే కొడుతుండు, ₹1 కూడా ఎక్కువ కొడతలేడు. అప్పుడే అనిపించింది హర్ష సాయి బ్రో ఫ్రీ పెట్రోల్ బంక్ మళ్ళీ పెడితే అయిపో అని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా. టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుండి 26 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం 12:30, 12:40 అవుతుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1కి టెంపుల్ క్లోజ్ చేస్తారు, బట్ స్టిల్ రిస్క్ వేసి అయితే పోతున్నాం. అంటే మేము ముందే అనుకున్నాము ఒకవేళ టైం సెట్ అవ్వకపోతే బయట ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ 4కి రీఓపెన్ చేస్తారు టెంపుల్, అప్పుడు దర్శనం చేసుకుందామని. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఈ జర్నీ ప్రాసెస్లో నానక్రమ్గూడ వై జంక్షన్ దగ్గర నుంచి పోతుంటే ఇక్కడ ఎవడో రిలాక్స్గా కూర్చొని ఏమో ఆలోచిస్తుండు. గాయ్స్, ఇదే తెలంగాణలోనే వన్ అండ్ ఓన్లీ డెడికేటెడ్ సైకిల్ ట్రాక్. ఇది ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. చూడండి, ఇంగ్లీష్ ఏంట్రా? ఇక అటు ఇటు టైం పాస్ చేసే లోపు టెంపుల్కి వెళ్ళే రూట్ కమాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 2-2.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి టెంపుల్ రీచ్ అవ్వాలంటే. చలో గాయ్స్. అక్కడ ఒకడు వీడియో తీయద్దక్క అన్న తర్వాత మస్తు భయపడ్డది మా వైఫ్ అయితే. అస్సలు ఫోనే ముట్టట్లేదు కెమెరా తీయమంటే. ఇక నేనే ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నా. బైక్ పార్కింగ్లో పెట్టేసి లోపలికి స్టార్ట్ అయినాం. ఈ గ్యాప్లో ఒక షాప్ ఆమె 2 కొబ్బరికాయలు ఒక తులసిదండ చేతిలో పెట్టింది. కళ్ళు తెరిచి ఇద్దరు మొక్కుకొని తులసిదండం దేవుని దగ్గర ఏమని చెప్పింది ఆంటీ. వామ్ము ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అని. ఆంటీ ఎంత అయింది అన్నాను. 250 అంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని అనుకొని దర్శనం లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దర్శనం లైన్ అయితే చాలా పెద్దగా ఉండే, రష్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవాళ సండే, మళ్ళీ ఏకాదశి. అక్కడనే లైన్ అనుకుంటే లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా ఉంది లైన్. కొబ్బరికాయలు కొట్టు స్థలము. దిగబడుతురు, నేను కొడతా అంటే నేను కొడతా అని. కొబ్బరికాయలు అయితే ఇక్కడ బయటనే కొట్టాలి గైస్. కొబ్బరికాయలు కొట్టేసి బొట్టు పెట్టుకొని మళ్ళీ లోపలికి స్టార్ట్ అయినాం. అప్పటి నుంచి షాక్ అవుతారు కావచ్చు టెంపుల్ ఎక్కడ ఉంది ఇక్కడ అని. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, గోపురం అసలు కనిపించదు మనకు, చుట్టుపక్కల అంతా కవర్ అయిపోయి ఉంటుంది. గైస్, లోపల వీడియో అయితే అలో లేదు. దొంగతనంగా తీద్దాం అనుకున్నా కానీ ఘోరంగా భయమైంది. దర్శనం అయితే అయిపోయింది గైస్, బాగా జరిగింది. అట్లా ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తిందాం అనుకుంటే ఈ అంకుల్ వచ్చి వెళ్ళగొడుతుండు మొత్తం అందరినీ. అయినా కూడా దొంగతనంగా కూర్చొని ప్రసాదం తింటున్నాం. ప్రసాదం పార్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చుడుతోటే షాపింగ్ ఉంది. ఇక్కడ మా వైఫ్ క్లిప్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఇంట్లో 4-5 ఉన్నాయి, అయినా కూడా 2 తీసుకుంటుందంట.
జనాలు అయితే చాలా మంది ఉండే, మొత్తం రష్. ఇంతమందిలో రికార్డ్ చేసుకుంటూ నడుస్తుంటే చుక్కలు కనబడ్డాయి నిజంగా. షై పర్సన్స్ మేము మీరు సిగ్గుపడకండి. సిగ్గుపడుకుంటూనే రికార్డ్ చేసుకుంటూ ఒక మామిడికాయ అయితే వేసేసినాం కడుపులో. టేస్ట్ మాత్రం సూపర్ ఉండే, ఉప్పు కారం రాసి మంచిగా. కడుపు లైట్గా ఖాళీ ఉంచుదాం అనుకునే లోపే లంచ్ టైం అయితే అయింది. టెంపుల్ ఎగ్జిట్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక హోటల్ ఉంది. దాంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ మీల్స్, ఒక ప్లేట్ పూరి ఆర్డర్ చేసినాం. అట్లా ఒక 2 minutes వెయిట్ చేయగానే మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. మా వైఫ్ నాకు వడ్డిస్తుంది. ఫుల్గా కుమ్మేసి నెక్స్ట్ ఒక చెరుకు జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. మంచిగా కడుపులు వేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. వావ్ వ్లాగర్ కెమెరా మాత్రం మస్తు పట్టుకుంది. పార్కింగ్ వచ్చేసరికి ఇవి 2 బండ్లు సైడ్ కొట్టుకుంటున్నాయి. వీటి కాపురంలో నిప్పులు పోసి వీటిని విడదీసి ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయినాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయినాక మా కంట్లో ఇంకొక లొకేషన్ పడింది. అదే గండిపేట్ లేక్. గూగుల్ మ్యాప్స్ ఫొటోస్లో చూసాము, చాలా బాగుంది. అక్కడికైతే స్టార్ట్ అయినాం. లొకేషన్ వచ్చేసి టెంపుల్ దగ్గర నుండి 10 kilometers ఉంది. చలో గాయ్స్. గవర్నమెంట్ రెవెన్యూ పెంచుదామని టికెట్ అయితే తీసుకొని స్టార్ట్ అయినాం లోపలికి. లోపలికి ఎంటర్ అవ్వడం తోటే చిన్నపిల్లలు మంచిగా స్కేటింగ్ ఆడుకుంటారు. నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. ఇదే మన స్టార్ ఐటమ్. ఎక్సలెంట్ వ్యూ పాయింట్, అసలు సూపర్ ఉంది లొకేషన్. ఎంజాయ్ ద వ్యూ పాయింట్ గైస్. అసలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు పీస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్ చేస్తారు పార్క్ లా. డిస్క్లైమర్, ఇది కంప్లీట్ గా షో అన్నమాట, యూట్యూబర్స్ లాగా. ఇవి కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి వీకెండ్ ని. అరే ఎవరు రాడు, మేమేం చేస్తా నీకెందుకురా. అవే ఎత్తున్నాయి, మేం చేయొద్దా అని ఒక పాట వేసుకున్నాం మంచిగా. చల్ల చల్లగా గాలి. ఈ పురాణాలను ఒకసారి సైకిల్ ఇవ్వమంటే దొంగలు కావచ్చు అనుకుని ఉరుకుతుర్రు. ఫోటో తీస్తున్నా అనుకుంటుంది కానీ వీడియో తీస్తున్నా. ఇక్కడ వాళ్ళు కంచె దాటేసి లోపలికి పోయి ఫోటోలు దిగుతారు. సెక్యూరిటీ గార్డ్ అడిగితే లోపల ఫోటోలు మంచిగా వస్తాయన్న, అందుకే పోయినాం అని అంటారు. ఒక్క బీర్ తాగినా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి గైస్ లొకేషన్ అయితే. ఈ చెరువు ఎంత అందంగా ఉందో, ఇక్కడ ఎవరు ఉన్నారు అంతే అందంగా ఉన్నారు. లొకేషన్ అయితే అంతే గైస్. ఫైనల్ టచ్ ఒక పెప్సీ చేసి కొట్టేసి ఇంటికి స్టార్ట్ అయినాం. బాయ్ బాయ్ గండిపేట్. అలా ఈ వీడియో అయితే ఏంటంటే గైస్, ట్రిప్ అయితే బాగా జరిగింది. 2 places విజిట్ అయ్యాం. మంచిగా అనిపించింది. ఒక పీస్ఫుల్ డే విత్ మై వైఫ్. వీడియో నచ్చితే like, share and subscribe. Bye bye.